కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల్లోని వరద బాధితులను ఆయన పరామర్శిస్తున్నారు. అయితే జగన్కు భద్రత కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. హెలిప్యాడ్ వద్దకు ఒక్కసారిగా పార్టీ కార్యకర్తలు చుట్టుముట్టడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల్లోని వరద బాధితులను ఆయన పరామర్శిస్తున్నారు. అయితే జగన్కు భద్రత కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. హెలిప్యాడ్ వద్దకు ఒక్కసారిగా పార్టీ కార్యకర్తలు చుట్టుముట్టడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక ప్రస్తుతం అక్కడి పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని చెప్పని, ఈరోజు మాజీ సీఎం జగన్ పిఠాపురంలో పర్యటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? పోలీసులు ఆయనకు ఎందుకు ఆ సెక్యూరిటీ అక్కడ విఫలమైనట్లు కూడా తెలుస్తుంది. ఎందుకు కారణాలేంటి? వాస్తవంగా అయితే షెడ్యూల్ టైం ప్రకారం అయితే పిఠాపురం చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే పోలీసులు హెలికాప్టర్ వద్ద సరైన భద్రత కల్పించడంలో విఫలమయ్యారని చెప్పాలి. ఒక్కసారిగా హెలికాప్టర్ పెద్ద ఎత్తున పరిమాణాలు కానీ శ్రేణులు కానీ ఒక్కసారిగా చుట్టుముట్టడంతో హెలికాప్టర్ దగ్గర పోలీసులు లేకుండా పోయారు. దీంతో అక్కడ స్పష్టంగా భద్రతా వైఫల్యం కొట్టబడింది. అయినప్పటికీ పోలీసులు ఏమాత్రం దగ్గరికి వచ్చే గానీ ఆయన ముందుకు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఆఖరికి పార్టీ కార్యకర్తలే పూనుకొని ఆయనకి రక్షణ ఏర్పాట్లు చేసుకుంటూ కాన్వాయ్ తీసుకొచ్చారు. అయితే కాన్వాయ్ నాగులాపల్లి చేరుకుంటుంది. అయినప్పటికీ పెద్ద ఎత్తున ఎక్కడ ఏ సెంటర్ లో చూసినా ప్రజలు వరి కంకులతో ఎదురొచ్చి రైతులు తాము నష్టపోయిన విధానాన్ని వివరిస్తుంటే దిగడమే కాకుండా యువకులు కనబడిన చోట సెల్ఫీలు దిగుతూ పిల్లలు దిగిన చోట వారిని ముద్దాడుతూ జగన్ మాత్రం సుదీర్ఘంగా తన ప్రేమను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 2 గంటల పాటు సాగుతున్న ఈ కాన్వాయ్ ఇంకా సమయం చేరుకోవడానికి అరగంట పైనే పట్టేలా ఉంది. అయితే ఇక్కడ ముంపు ప్రాంతాల్లో నాగులాపల్లి చేరుకునే సమయానికి సాధారణంగా ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఎక్కడ కనిపించట్లేదు. కాన్వాయ్ అయితే ఏర్పడిస్తారు తప్పించి అందులో పోలీసు బలగాలు తట్టుగా ఏమీ లేవు. దీంతో కేవలం పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులే ఈ రక్షణ ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ కాన్వాయ్ సుదీర్ఘంగా సాగుతున్న పలువురు నాయకులు అలిసిపోయి ఇంకా వెంట నడవలేక 2 వీలర్స్ మీద ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా వంగగీత కానీ జక్కంపూడి రాజా కానీ 2 వీలర్స్ మీద. అలాగే ఈ కాన్వాయ్ ని సరిహద్దులో మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కూడా నానా తంటాలు పడుతున్నారు. ఈ విధంగా చూసుకుంటే కనుక భద్రతా వైఫల్యం ఒక్కొక్క పోలీసులు ఎక్కడ కనిపించకపోవడం అంటే నా మాత్రంగా ఉండడం మాత్రం అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్ ఎక్కడ చూసినా సరే పరదాలు అన్నారు. కానీ ఈ దఫా మాత్రం ఎక్కడ కూడా ఏ పరదా కనిపించకపోవడం, కనీసం పోలీసులు కూడా రక్షణ ఏర్పాట్లు చేయకపోవడం, కేవలం పార్టీ కార్యకర్తలు వెంట నడుస్తూ వాహనాలంతా పరుగులు తీయడం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒక డిఎస్పీ కాకినాడ డిఎస్పీ మాత్రం కాకినాడ జిల్లా డిఎస్పీ ఇక్కడే ఆయన వెంట వస్తున్నారు వాహనం ముందు. పోలీసులు మాత్రం పెద్ద సంఖ్యలో లేకపోవడం మాత్రం భద్రతా వ్యాపారం కొట్టని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పోలీసు బలగాలు అయితే నామాత్రంగా అక్కడక్కడ ఉన్నారు. దీనిపైన మాత్రం పార్టీ శ్రేణులు అయితే పదవిస్తున్నారు. రూపార్టీ ఉంది అయినప్పటికీ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ ఈ విధమైన ఏర్పాట్లతో కాదంటేనే పలువురు విమర్శిస్తున్నారు. శిరీష. థ్యాంక్ యూ దురాని.